హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రముఖ ఫెర్టిలైజర్స్ కంపెనీలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ అటెండర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది ఆఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి చేరగానే మనకి 40,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. మనకు సొంత రాష్ట్రంలో మనకి పోస్టింగ్తో పాటు ఎగ్జామినేషన్స్ అనేవి కూడా కండక్ట్ అయితే చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండవు గైస్. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడమే జరిగింది. ఇంకెవరైనా జాయిన్ అవ్వట్లేదు కనుక జాయిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఇక పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టు కనుక మనకి జనవరి 24 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడమే జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేది కనుక ఫిబ్రవరి 22 వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో క్లియర్గా ఇవ్వడమే జరిగింది. మీరు ఈ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక మనకి బేసిక్ పే అనేది 21,500 అనేటువంటిది మనకి బేసిక్ పేతో పాటు అడిషనల్గా మనకి డియర్నెస్ అలవెన్సెస్, కంపెనీ అకామిడేషన్ కానీ లేదంటే హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేది పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి మెడికల్ ఫెసిలిటీస్తో పాటు కంట్రిబ్యూటరీ ప్రొవిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్తో పాటు అదర్ బెనిఫిట్స్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే మనకి నియర్లీ వచ్చేసరికి 40,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అనేటిదే కనుక 200 రూపీస్ ప్లస్ బ్యాంక్ ఛార్జెస్ అన్నీ కూడా మీరు ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి డిఫరెంట్ డిసిప్లిన్స్లో ఖాళీగా ఉన్నటువంటి అటెండెంట్ గ్రేడ్ 1 ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ట్రేడ్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఫిట్టర్ విభాగంలో వచ్చేసరికి 10 వేకెన్సీస్, డీజిల్ మెకానిక్ విభాగంలో 3, మెకానిక్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హెవీ వెహికల్స్కి సంబంధించి 2 వేకెన్సీస్, ఎలక్ట్రీషియన్ విభాగంలో వచ్చేసరికి 15 వేకెన్సీస్, ఎలక్ట్రానిక్స్ మెకానికల్ విభాగంలో 4, ఫైనల్గా మనకి ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ విభాగంలో వచ్చేసరికి 5 వేకెన్సీ అయితే ఉన్నాయి. టోటల్గా మనకి 39 వేకెన్సీస్తో ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది గైస్. ఈ యొక్క వేకెన్సీలో ఓపెన్ కేటగిరీతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్తో పాటు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కూడా మనకి సపరేట్గా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. పోస్టుల వారిగా ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటైతే కనుక జనవరి 31, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులైతే కనుక 30 ఇయర్స్ వరకు, ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 33 ఇయర్స్ వరకు, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఎవరైతే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు సంబంధిత ట్రేడ్స్లలో మినిమం 60% ఆఫ్ మార్క్స్తో ఐటీఐ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అనేటిది కనుక 50% ఆఫ్ మార్క్స్ వచ్చినా సరే ఇక జాబ్స్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఇక పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక టోటల్గా మనకి ఇక్కడ 2 పార్ట్స్గా మనకి ఇక్కడ డివైడ్ అయితే చేయడం జరిగింది గైస్. పార్ట్ 1 వచ్చేసరికి మనకి డిసిప్లిన్ రిలేటెడ్గా, సెకండ్ పార్ట్ వచ్చేసరికి మనకి యాప్టిట్యూడ్ రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది గైస్. టోటల్గా మనకి 2 అవర్స్ పాటు కూడా ఇక టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది.
150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ఎటువంటి నెగిటివ్ విధానం అంటూ కూడా ఏమీ కూడా ఉండదు అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ నోటిఫికేషన్లో డీటెయిల్గా అయితే ఇవ్వడమే జరిగింది. సో టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వచ్చేసరికి మీరు ఏ విభాగంలో అయితే ఒక పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉంటారో అక్కడ రెలవెంట్ ట్రేడ్స్ నుంచి మనకి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వచ్చేసరికి సో మీరు ఏ విభాగంలో ఒక పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉంటారో అక్కడ రెలవెంట్ ట్రేడ్స్ నుంచి మనకి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. మిగిలినటువంటి ఈ 50 క్వశ్చన్స్ వచ్చేసరికి జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఇక స్కిల్ టెస్ట్ వచ్చేసరికి జస్ట్ మనకి క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ మాత్రం ఓన్లీ ఈ యొక్క రిటన్ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి మార్కుల్ని పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు అంటే కనుక విజయవాడ, విశాఖపట్నం అనేటువంటి ఈ యొక్క లొకేషన్లో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తెలంగాణ అభ్యర్థులు అయినట్లయితే కనుక హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అనేటువంటి ఈ యొక్క లొకేషన్లో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లై లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి మనకి ఇంపార్టెంట్ డేట్స్తో పాటు డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్తో పాటు మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఈ యొక్క వెబ్సైట్లో కనుక మీకు అకౌంట్ అనేది ఉన్నట్లయితే కనుక టు కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ టు లాగిన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై క్లిక్ చేసి మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క వెబ్సైట్లో మీకు అకౌంట్ అనేది లేనట్లయితే కనుక ఫ్రెష్ క్యాండిడేట్ టు క్రియేట్ లాగిన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో అక్కడ నేమ్ అనేది మీరు ఇక్కడ చూస్ చేసుకొని మీకు డిసిప్లిన్ అనేది మీరు ఇక్కడ చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. యాజ్ పర్ ద 10th క్లాస్ మెమోలో ఏ విధంగా మీ యొక్క నేమ్ అనేది ఉంటుందో ఒక నేమ్ అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్తో పాటు మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది కూడా ఎంటర్ చేసి మీకు ఈమెయిల్ అనేది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని మీ యొక్క పాస్వర్డ్ అనేది మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ ఇక్కడ మీరు ఎస్ అని చెప్పేసి మీరు ఇక్కడ ఇచ్చిన తర్వాత గెట్ ఓటీపీ టు వెరిఫై మొబైల్ అండ్ ఈమెయిల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై క్లిక్ చేసి మీకు మొబైల్ నెంబర్తో పాటు మీ యొక్క రిజిస్టర్డ్ ఈమెయిల్ అనేది మీరు వెరిఫై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసిన తర్వాత తిరిగి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఒక పోస్ట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మీకు పాస్వర్డ్ అనేది కూడా ఇచ్చేసి సబ్మిట్ అనేటువంటి దాని మీద క్లిక్ చేసి ఈ విధంగా మనం లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ చేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో వచ్చేసరికి మీకు బేసిక్ డీటెయిల్స్తో పాటు టోటల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసి ఫైనల్గా పేమెంట్ అనేది చేసి ఈ విధంగా మనం ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గ్యాస్ మనకి ఇక నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ అనేటువంటి ఈ యొక్క ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా అప్లై అయితే చేసుకోండి. ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పోస్టింగ్ అనేది కూడా మన యొక్క తెలంగాణలోనే ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి గైస్. ఇక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపటి మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.